హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను వీడియో ఏం చేద్దాం నెక్స్ట్ అని ఆలోచిస్తే నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది. అరే, ఫొటోస్ ఉన్నాయి కదా, అంటే నా చిన్నప్పటి ఫొటోస్, అవి మీకు చూపిస్తే ఎలా ఉంటుంది, మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఆలోచన నాకు వచ్చింది. సో ఆలోచన వస్తే మనం ఆగుతామా, ఆన్ ది స్పాట్ మనం వీడియో చేసేయాలన్నమాట. సో నా చిన్నప్పటి ఫొటోస్ అయితే మీకు చూపిస్తా. చిన్నప్పటి జ్ఞాపకాలు అసలు అవి వేరే లెవెల్, అసలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. సో ఇంకేమి, వీడియోలోకి వచ్చేద్దాం. మీకు ఇప్పుడు ఫొటోస్ చూపిస్తా, నా చిన్నప్పటి ఫొటోస్. కొన్ని క్రింజ్గా ఉంటాయి అసలు. నేనైతే నా ఫొటోస్ నేనే చూసి నవ్వుకున్నా కొద్దిసేపు, అట్లున్నాయి. సో చూపిస్తా ఇప్పుడు. సో ఈ ఫోటో చూసారా, ఎంత పాతగా అయింది ఫోటో, అసలు ఘోరంగా. ఇక్కడ మా మమ్మీ, ఇక్కడ నేను, ఇక్కడ మా పెద్దమ్మ. చూసారా అప్పుడు నేను ఎట్లున్నా. వేరే మళ్ళీ మేము ఇక్కడ పెడతా నేను మీకు ఫోటో. సో ఇది ఒక ఫోటో, అప్పుడు ఎట్లున్నా చూడండి. భలే కదా, అసలు మామూలుగా లేదు. సో ఇది వచ్చేసి నా 10th క్లాస్ పిక్చర్ అన్నమాట, ఫోటో. మేము స్కూల్లో దిగినాము. స్కూల్లో నేను ఎక్కడున్నా అంటే ఇక్కడ ఉండుంటా, ఇక్కడ మా సార్ పీటీ సార్ పక్కన. అండ్ స్కూల్ డేస్ అంటే మనం ఎట్లా మర్చిపోగలుగుతాం. సో ఇదొక వన్ ఆఫ్ ది మెమొరీ నా స్కూల్ డేస్లలో. సో ఫేవరెట్ సో ఫేవరెట్ సార్ అనే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మనకి స్కూళ్ళల్లో. నా ఫేవరెట్ సార్ అసలు ప్రవీణ్ సార్ అని ఉంటారు. ఆయన ఇక్కడ ఈయన చాలా చాలా ఫేవరెట్ నాకు నిజంగా. వీళ్ళంతా వచ్చేసి మా ఫ్రెండ్స్, ఇంకా నా క్లాస్మేట్స్. సో ఇదొకటి పిక్చర్ బాగుందా, నా 10th క్లాసు. అంటే అప్పటికి చాలా అబ్సెంట్ అయ్యారు. ఇది మా ఫేర్వెల్ రోజు తీసుకున్న పిక్చర్ అన్నమాట, ఫోటో అట్లా. సో ఇదైతే మరీ ఘోరం అయిపోయింది. ఇది నా ఇంటర్ కాలేజ్ ఫోటో. అప్పుడు మాది కో ఎడ్యుకేషన్ కాదు, మాది ఉమెన్స్ కాలేజే, గురుకులం, TSTWRJC అంటారు కదా అది. సో ఇక్కడ నాకు ఒక సర్టిఫికేట్ వచ్చింది. నేను స్వామి వివేకానంద గురించి ఒక వ్యాసం అంటారు కదా, అది రాసిన. సో నాకు దానికి ఇలా ఇచ్చారన్నమాట సర్టిఫికేట్ ఇట్లా. సో ఇది వేరే లెవెల్. ఇదొక పిక్చర్, ఇదొక ఫోటో. ఇది వచ్చేసి మా మమ్మీ. అప్పుడు చూడండి ఎట్లుంది మా మమ్మీ, అప్పుడు బాగుంది, అంటే ఇప్పుడు కూడా బాగుంది అనుకోండి. ఇది మా మమ్మీ, ఇది నేను. చూడండి బాగుందనా అప్పుడు. ఇది నేను. తిని వచ్చేసి మా అక్క వాళ్ళ కొడుకు, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అన్నట్టు, తిని ఒక కజిన్ సిస్టర్ అంటారు కదా అట్లా. సో ఇదొక పిక్చర్. మళ్ళీ నెక్స్ట్ ఇదొకటి, ఇదైతే వేరే లెవెల్. దీనికి ఒక స్టోరీ ఉంది. మా మమ్మీ, ఈమె కూడా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. సో ఇక్కడ నేను సరిగ్గా నిలబడలేదు, గుర్తుందా, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నిలబడలేదు. ఫోటో స్టూడియో అతను, నేను ఏం చేస్తున్నా అంటే మిర్రర్ వైపే చూస్తున్నా. నాకు ఎదురుగా మిర్రర్ ఉంది, నేను ఎలా ఉన్నానా ఏంటి అని చెప్పి ఆ మిర్రర్ వైపే చూసుకుంటున్నా. సడన్గా తిట్టేసిండు, ఏ అమ్మ ఇది చూడు అని అన్నాడు. కత్తం, అందుకే తక్కువని చూసిన, అందుకే స్టేట్ కూడా నిలబడలే. అప్పుడు వేరే అసలు ఇది ఉండే, అప్పుడు ఎట్లున్నా చూడండి అసలు, నేను మామూలుగా లేను. సో ఇది నాది ఇంకో పిక్చర్ అనమాట, సింగిల్. సో ఇది వచ్చేసి ఐ థింక్ 15th ఆగస్టుకి దిగింది అనుకుంటా. అంటే ప్రతిసారి అది ఒక స్పెషల్ డే కాబట్టి పోయి ఫోటో స్టూడియోకి వెళ్ళి ఇక దిగేటోళ్ళం అనమాట. ఇట్లా దిగేదాన్ని నేను ఫస్ట్. అట్లా ఒక మెమొరీగా ఉంటుంది, 15th ఆగస్టుకి దిగినట్టు లేదా 26th ఆగస్టుకి దిగినట్టు అని చెప్పి. ఇదొకటి.
చూసారా అప్పుడు 2 జుట్లు రిబ్బన్లు. అట్లా ఇదొకటి. ఇప్పుడు ఇదొకటి. ఇది వచ్చేసి మా అక్క పెళ్ళి సెట్ అయింది. సో బ్యానర్ కోసం ఫోటో కావాలి. సో ఫోటో అడిగినరని చెప్పేసి ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగినాం అన్నమాట. ఫస్ట్ మా అక్కది అయిపోయింది. మా అక్క దిగడం అయిపోయింది, సింగిల్గా దిగింది బ్యానర్ కోసం. ఆ తర్వాత మేము ముగ్గురం దిగినాం, మా మమ్మీ, అక్క, నేను. అప్పుడు నేను ఇక ఇట్లున్నా. అప్పుడు నాది ఇంటర్ అయిపోయింది. నా ఇంటర్ అయిపోగానే మా అక్క పెళ్ళి సెట్ అయింది. అట్లా అప్పుడు ఏంటంటే నేనేం చేసేదాన్ని అంటే రెడీ అయిపోయి కదా, నేను ఇప్పుడు మంచిగా రెడీ అయినాను అనుకో, వెళ్ళిపోయి ఇంకా ఫోటో స్టూడియోలోకి వెళ్ళిపోయి ఫోటో దిగేదాన్ని. ఇప్పుడంటే ఫోన్లో వచ్చినాయి, అది లాస్ట్ ఇంకా ఇంటర్లోనే ఫోటో లాస్ట్ దిగడం ఫోటో స్టూడియోకి వెళ్ళి. ఇప్పుడంటే ఫోన్లో వచ్చినా ఏదైనా ఫోన్లోనే తీసుకోవడం అవుతుంది. అందుకని చెప్పి ఎక్కువ ఇప్పుడు ఫోటో స్టూడియోలకి వెళ్ళట్లే. ఏదో అవసరం పడితే ఆఫ్ ఫొటోస్ ఉంటాయి కదా, వాటి కోసం. ఇదైతే మరీ ఘోరమైంది. ఆల్బమ్ మెయింటైన్ చేసేదాన్ని, బట్ ఆల్బంలోనే ఇలా అయిపోయింది. అందుకే సపరేట్గా తీసి పెట్టాల్సి వచ్చింది. ఇదొకటి. ఇదైతే వేరే లెవెల్. ఆయిల్ పెట్టుకొని మరీ ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగినాం. నేను అక్కడ కనిపిస్తుంది ఆయిల్ కూడా నా హెడ్కి. అట్లా ఈమె వచ్చేసి మా రిలేటివ్ అన్నమాట. పెళ్ళైపోయింది రీసెంట్గానే, మా రిలేటివ్. అట్లా మా రిలేటివ్ వాళ్ళ అమ్మాయి. సో ఇది నా ఇంటర్. ఇది టీచర్స్ డే రోజు దిగిన ఫోటో. అట్లా ఇది ఇక్కడ నేనున్నా, ఇది నేనే. అప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకున్నా. 10th కూడా నేను ఫిజిక్స్ సబ్జెక్టే తీసుకున్నా. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినా చూడండి, నా ఫేవరెట్ సార్ అని చెప్పి, ఆయన సబ్జెక్ట్ కూడా ఫిజిక్సే. సో అందుకని చెప్పి నేను ఇంటర్లో కూడా ఫిజిక్స్ చెప్పిన. టీచర్స్ డేకి ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్పమంటారు కదా, ఇక ఇంటర్లో కూడా నేను ఫిజిక్స్ చెప్పిన, 10th కూడా ఫిజిక్స్ చెప్పిన. ఇది నా ఇంటర్ ఫోటో. అప్పుడు ఎట్లున్నానో చూడండి. బాగున్నానా? అట్లుంటుంది. సో ఇది వేరే లెవెల్. ఇది ఇక ఇక్కడ నేను, ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకులు ఇద్దరు, మా అక్క వాళ్ళ కొడుకులు. సో అప్పుడు ఎట్లున్నా చూడండి. నేను మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అన్న కదా, వాళ్ళ కొడుకులు అనమాట వీళ్ళు. చూడండి అప్పుడు బాగున్నానా? ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది నాకే. అట్లా బాగుంటుంది కదా చిన్నప్పటి ఫొటోస్ ఇలా చూస్తూ నవ్వుకోవడం. సో ఇదైతే మా మమ్మీ కట్టింది సారీ. ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ ఎట్లా చూస్తున్నారంటే, వీళ్ళేంది కొత్తగా చీర కట్టుకొని పోతున్నారు, ఏడికి పోతున్నారు. అప్పుడు మా మమ్మీ సారీ కట్టింది చూడు, ఎట్లా కట్టిందో అసలు చూడండి. మా మమ్మీ వేరే లెవెల్ కట్టింది. ఈ పువ్వు రావాలని చెప్పి ఈ బార్డర్ పెద్దగా పెట్టింది, కొంగు బార్డర్ అట్లుంది. ఈమె ఇందాక చూపెట్టినా కదా, మా రిలేటివ్ వాళ్ళ కూతురు, మా రిలేటివ్. అట్లా మా రిలేటివ్స్ అవుతారు వీళ్ళు కూడా. సో ఇదొక పిక్చర్. బాగుందన్న ఇక్కడ. ఇది నా చిన్నప్పటి ఫోటో. ఇది ఇగో ఇది నేను. ఇవే మా అన్న వాళ్ళ కూతురు, నాకంటే చిన్నగా ఉండే. అప్పుడు ఎట్లున్నా నేను, అసలు వేరే లెవెల్ ఉండే అప్పుడు. మామూలుగా లేను. బాగుందనా లేదో మీరే చెప్పాలి. ఇంకా ఇక్కడ ఇది నా 10th క్లాస్ టీచర్స్ డే ఫోటో. ఇక ఎట్లా అయిపోయింది, అన్నీ అట్లా అయిపోయింది. అతుక్కున్నాయి, ఒకదాని మీద ఒకటి పెట్టేసరికి అన్నీ అతుక్కున్నాయి. ఇక్కడ నేనే ఏదో నాకు మట్టుకి కనిపిస్తుంది. అట్లా అప్పుడు చెప్పిన కదా నేను 10th కూడా ఫిజిక్సే చెప్పిన, సబ్జెక్ట్ తీసుకొని చెప్పిన అని చెప్పి టీచర్స్ డేకి. ఇది కూడా టీచర్స్ డే రోజు దిగిన పిక్చర్ అనమాట. అట్లా అప్పుడు మా ఫ్రెండ్స్ ముఖాలు ఎవరికి కనిపిస్తలే, మా ఫ్రెండ్స్ ముఖాలు. సరే ఇది నేను మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ మా ఏమంటారు, ఈమె ఇందాక చూపెట్టినా కదా, మా
చుట్టాల అమ్మాయి, రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి, ఇది నేను. మేమిద్దరం ఎక్కువ ఉండేటోళ్ళం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు బుద్ధి కొట్టినప్పుడు, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఫోటో స్టూడియోలోకి వెళ్ళి దిగడమే ఫోటో. ఇదొకటి. బాగుందన్నా లేదా ఇందులో 2 జుట్లు మళ్ళీ 2 జుట్లు వేసుకున్నాం మళ్ళీ. సో ఇది ఇంటర్దే ఈ ఫోటో. ఇది కూడా టీచర్స్ డే ఫోటోనే. ఇక్కడ నేను ఏడున్నా అంటే నన్ను నేనే వెతుక్కోవాల్సి వస్తుంది ఏడున్నానా అని. ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఇది నేను. ఈ లాస్ట్కి తల పైకి పెట్టేసా కనిపియను అని, ఎందుకంటే నన్ను అట్లా లాస్ట్ పెట్టారు, అట్లా అయిపోయింది ఆ రోజు. సో ఇది ఇప్పుడు చూడండి అదే ఫోటో. మళ్ళీ ఇక్కడ స్టేట్ నిలబడ్డా అంటే అది కూడా లేదు, అట్లా ఉంటుంది. ఏనేమో మా అక్క వాళ్ళ కూతురు, పెద్దమ్మ వాళ్ళ కూతురు అన్న కదా, వాళ్ళ కూతురు. ఇది మళ్ళీ నేను. బాగున్నానా దీంట్లో? మధ్యలో పాపడ తీసి మరి ఇది నేను ఏమంటారు డ్యాన్స్ చేసి కథం ఇంకా వెంటనే స్టూడియోకి వచ్చి దిగిన. అప్పుడు నాది భరతమాత గెటప్ వేసా. కాకపోతే అప్పుడు హెయిర్ లీవ్స్ చేసా. ఇక ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు దిగాలి కాబట్టి చూడండి, మేకప్ కూడా అట్లనే ఉంది, లిప్స్టిక్ అదంతా అప్పుడు వేరే లెవెల్. నాకు ఈ ఫోటోని చూస్తే నాకు ఏమనిపించిందంటే, జానకి వెర్ శ్రీరామ్లో చిన్నప్పటి క్యారెక్టర్ ఉంటుంది చూడండి, హీరోయిన్ది. సో అట్లా కనిపిస్తుంది నాకు. ఒక 2-3 అన్నారు, అరే నువ్వు అట్లా కనిపించినావు, అట్లా ఈ ఫోటో చూసాను అట్లా కనిపించినావు అని చెప్పి. నాకు అట్లా అనిపిస్తుంది. అవును నిజమే కావచ్చు అని చెప్పి. చూడండి అట్లా ఉన్నానా లేదా చెప్పండి. అట్లా ఇదొకటి. ఇది కూడా స్కూల్ ఫోటోనే. ఇది 15th ఆగస్టుకి అనుకుంటా తీసిన ఫోటో. ఇక్కడ నేనున్నా, ఇది నేను. ఇక్కడ వీళ్ళంతా మా ఫ్రెండ్స్. ఇది రో అంతా మా క్లాస్మేట్స్. ఈ రో అంతా అట్లుంది. సో పక్కనే 2 స్కూల్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఎంపీయూపీఎస్, ఒకటి జెడ్పీఎస్ఎస్ అన్నమాట. జెడ్పీఎస్ఎస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంపీయూపీఎస్లో అన్నమాట. ఈ పిక్చర్ తీసింది. సరే, సో అదే మేము మళ్ళీ వచ్చేసింది మా రిలేటివ్ అని చెప్పిన కదా, వాళ్ళ అమ్మాయి, మా చుట్టాల అమ్మాయి. ఇక్కడ ఇది నేను. చూడండి ఎప్పుడు అది ఇందాక ఆయిల్ అని చెప్పిన చూడండి, ఆయిల్ హెడ్ మొత్తం ఆయిల్ ఉంది అని చెప్పి ఆయిల్ పెట్టుకొని మరి ఫోటో దిగినాం. అట్లా ఉంటుంది ఫోటో మీద డెడికేషన్. అప్పుడు అలా ఉండేది, ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు మంచిగా దిగాలి అని చెప్పి అట్లా. ఇదొకటి. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొకటి. వీళ్ళు 3 మా చుట్టాల అబ్బాయిలే. నేను వీళ్ళకి పిన్ని అంటారు. ఇది వచ్చేసి నేను. చూడండి పువ్వులు కూడా పెట్టుకున్నా. మళ్ళీ పాపడ తీసి అలవాటు బాగుంటుండే. అప్పుడు అలవాటు అయిపోయింది పాపడ తీయడం. అట్లా మమ్మీ జుట్టేసేది కాబట్టి పాపడ తీసేది అట్లా. మళ్ళీ ఇదొకటి. ఇది అంటే అదే ఇది టీచర్స్ డే రోజు దిగిన ఫోటోనే. ఇది ఇంటర్లో ఈయన ఫిజిక్స్ సార్ అన్నమాట, మా ఫిజిక్స్ సార్. ఇక్కడ పెన్ ఇస్తున్నారు అందరికీ గిఫ్ట్గా. సో అందరికీ పెన్ ఇచ్చేసారు. లాస్ట్గా నాకు ఒక్కదానికే మిగిలింది. ఇక ఒక్క పెన్ ఎందుకు ఇవ్వడం అని చెప్పి ప్యాకెట్టే ఇచ్చేసిండు. అట్లుంటుంది. అప్పుడు ఎట్లున్నా బాగున్నాను. అప్పుడు ఏమంటారు, 1 సైడ్ పాపడ తీసి 1 సైడ్ జుట్టేసుకోవడం అదొక స్టైల్ అయిపోయింది. చూడండి ఎట్లున్నా. ఇది ఇంకొకటి. ఇది కూడా ఇంటర్దే. వీళ్ళిద్దరు మా మ్యాథ్స్ సార్లే. మాకు మ్యాథ్స్ చెప్తుండే ఇంటర్లో మ్యాథ్స్ చెప్తుండే. వీళ్ళిద్దరూ మ్యాథ్స్ సార్లే. ఇవి మా ఫ్రెండ్, క్లాస్మేట్. ఇది నేను. వీళ్ళు వెనకాల కూడా నవ్వుతున్నారు కదా ఫోటోలు వచ్చి. వీళ్ళు కూడా మా ఫ్రెండ్సే, క్లాస్మేట్స్ అట్లా.
ఇది మొత్తం ఇంటర్ గ్యాంగ్ ఎంపీసీ. ఇది మొత్తం ఎంపీసీ బ్యాచ్ అనమాట. ఇది సెకండ్ ఇయర్లో ఇక వెళ్ళిపోతున్నాం, ఇంకా అయిపోయింది అన్నట్టు అనే మూమెంట్లో తీసిన ఫోటో ఇది. నన్ను వెతుక్కోవాలంటే ఇప్పుడు నేను ఏడున్నా, ఒక్క నిమిషం, నేను ఎన్నో ఉంటా, ఈడుంటా, ఇంకా ఇక్కడ చిన్నగా ఉంటా, చిన్నగా. ఇగో ఇది నేను చిన్నగా అట్లా. ఇది కూడా మొత్తం ఇది నేను. ఇది తిరుపతికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అంట. ఇది నేను, చూడండి ఎట్లున్నా. ఇది మా నాన్న, ఆయన ఫోటో. ఇది ఒక్కటే ఫోటో మిగిలింది మాకు ఆయనను చూసుకోవడానికి, కానీ ఇది కూడా ఇట్లా అయిపోయింది. ఇక్కడ సైడ్కి మా అమ్మ ఉంటుంది, మా మమ్మీ. అయితే దీనికి ఒక స్టోరీ ఉంది. నేను అప్పటికి నాకు 3 years 4 years నన్ను తిరుపతి తీసుకెళ్ళిండ్రు. నాకేందంటే టాయ్స్ పిచ్చి ఎక్కువ ఉంటుండే అప్పుడు. అంటే ఇప్పుడు కూడా ఉందనుకోండి, కాకపోతే కొంచెం తగ్గింది. అప్పుడు టాయ్స్ పిచ్చి ఇంకెక్కువ ఉంటుండే. నాకు సంథింగ్ ఏదో నచ్చిందంట నాకు టాయ్. అయితే చాలా అలిగి కూర్చున్నానంట, అసలు ఏడిచినానంట, అలిగినానంట. ఇక చూడండి, అందుకే సరిగ్గా ఫోటో కూడా దిగలేదు. నేను చూసినప్పుడల్లా మా మమ్మీ నవ్వుతుంది, అందరు నవ్వుతారు. ఇక చూడండి, ఆ దండం కూడా ఎట్లా పెట్టుకున్నా నేను, వేరే లెవెల్ కనిపిస్తుందా. అసలు మామూలు కోపంలో లేనంట, అప్పుడు ఘోరంగా కోప్పడేదాన్నంట అసలు. చూడండి, సరిగ్గా దండం కూడా పెట్టుకొని ఫోటో దిగాలి సరిగ్గా, అట్లా ఉంటుంది. సో ఇదొకటి, ఇది ఇంటర్దే. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. ఇది నేను చెప్పినా కదా అప్పుడు ఫ్యాషన్ అయిపోయిందని. ఇక సైడ్ పాపడ తీసుకొని జుట్టేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అట్లా అయిపోయింది ముచ్చట. సో ఇది మళ్ళీ మేమే టీచర్స్ డే రోజు దిగిన ఫోటో. ఇది నేను, మా ఫ్రెండ్. బాగున్నావా? సో ఇది ఇంకొక ఫోటో. ఇది వచ్చేసి మా బావ వాళ్ళ కూతురు, పెద్ద కూతురు. అంటే మా మామయ్య వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు. వాళ్ళ చిన్న కూతురు. మా బావ వాళ్ళ పెద్ద కూతురు, మా బావ వాళ్ళ చిన్న కూతురు. ఈయన మా చిన్న బావ. అందరికంటే ఈ మనిషి చిన్నోడు అనమాట. అట్లా. సో అప్పుడు ఎట్లున్నా, అప్పుడప్పుడు ఇక బొట్టు కూడా పెట్టుకోలే అప్పుడు. హడావుడిగా దిగడం అయిపోయింది ఫోటో. దొరికిరు కదా మనుషులు, దొరికినప్పుడే దిగాలి అని చెప్పి. ఇగో ఇది అసలు ఈ ఫోటో సరిగ్గా ఫోటోషాప్ చేయలే. చూడండి, నీట్గా లేదు ఈ పిక్చర్. అసలు ఫోటో నీట్గా చేయనే లేదు. ఇగో ఇది పోయింది ఫోటో. ఇది లాస్ట్ ఫోటో. ఎట్లున్నా, బాగున్నానా? ఇదొక ఫోటో. సో ఇదన్నమాట నా ఫొటోస్, నా చిన్నప్పటి ఫొటోస్. సో నచ్చిందనే మీకు అనుకుంటున్నా, నా ఫొటోస్ అనేవి నచ్చినాయనే మీకు అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. చిన్న నాటి ఫొటోస్, మెమొరీస్ అలా మన కళ్ళ ముందు కదులుతూ ఉంటే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఒక ఏదో తెలియని ఫీలింగ్ లోపల హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు కూడా అలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి, తలుచుకొని ఇంకా సంతోషపడండి, బాగుంటుంది. మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు అవి తలుచుకోండి, మన ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. సో అదే ఈ వీడియోకి అయితే ఇంతే. సో మీకు గనక ఈ వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నా. సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా ఏంటంటే మీకోసం మంచి వీడియోస్ చేస్తా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, నాకు ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియోకి అయితే అంతే. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.